హాయ్ ఫ్రెండ్స్, మేమైతే విజయవాడలో ఉన్న హైలాండ్కి వచ్చాము. మీరు కూడా రండి, చూద్దురు. కానీ లోపల టికెట్ ఫెయిర్ ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తాను రండి. మేము హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము విజయవాడకి. ఇప్పుడు పిల్లలు బాగా ఏడ్చారు, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని. అప్పుడు హైలాండ్ విజయవాడలో మంగళగిరి దగ్గర ఉన్న హైలాండ్కి తీసుకెళ్ళాము. పిల్లలు అయితే ఫుల్ డే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. లోపల ఎంట్రీ అయ్యిన దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయి మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ వెల్కమ్ టు హైలాండ్ అని ఉంటుంది. మా పిల్లలు అయితే ఇక్కడ ఫోటో దిగుతా అన్నారు. కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నారు అందరు. ఇక్కడ తీసుకుని లోపల ఇక్కడే ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. టికెట్ కూడా ఇక్కడే తీసుకోవాలి. చూడండి, ఈ పక్క నుంచి వెళ్తే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ టికెట్ ఫెయిర్ అయితే 800 రూపీస్ పర్ హెడ్ అండి. టికెట్ ఫెయిర్ అనేది మనకి హైట్ బట్టి చెక్ చేస్తున్నారు. ఎక్కడైనా ఏజ్ లిమిట్ ఉంటుంది, కానీ ఇక్కడైతే హైట్ చెక్ చేసి హైట్ని బట్టి టికెట్ తీసుకుంటున్నారు. 3 feet ఉన్న వాళ్ళందరికీ 3 feet అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ టికెట్ తీసుకుంటున్నారు. టికెట్స్ అని తీసుకున్న తర్వాత ఎవరెవరికైతే టికెట్స్ తీసుకున్నామో వాళ్ళకి ట్యాక్స్ వేస్తారు. ఇలాగా మనం బయటికి వచ్చే వరకు ఈ ట్యాక్స్ మనకి చేతికి ఉండాలి. అందరం ట్యాక్స్ వేయించుకుని ఇంకా లోపలికి స్టార్ట్ అయ్యాము. ఇంకొకటి ఇవ్వరా బాబుకి? అయ్యో, మనం కూడా ఎడం చేతికి ఇవ్వరు మ్యామ్. ఇక్కడ నేను ఫోటో తీసి పెట్టాను. వాటర్ రైడ్స్, ఇక్కడ 6 types ఆఫ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి. ఇంకా రైడ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. 10 types ఆఫ్ వెరైటీస్. మనం మనం ఎంట్రీ టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్తోని ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హైలాండ్ అని ఉంటుంది కదా, ఇది ఎంట్రీ బోర్డు. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత కిడ్స్కి ప్లే జోన్ ఉంటుంది. ఈ కిడ్స్ జోన్ అనేది మనం మనీ పే చేసి ఆడుకోవాల్సింది. టికెట్ ఫేర్ కూడా ఒక 20 రూపీసే ఉంది, కానీ చాలా తక్కువ టైం ఇస్తున్నారు. జస్ట్ ఒక 1 minute మాత్రమే ఇస్తున్నారు. ఒక 15 minutes మాత్రమే ఇక్కడ ఉన్నాము. నెక్స్ట్ బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, మా అక్క వాళ్ళ పిల్లలు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది చిన్న పిల్లలవి, ఎక్కొద్దని నేను వెనక్కి రమ్మన్నాను. వచ్చేసారు. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఫ్రీ ఉన్నాయి. వీటితో చాలాసేపు ఆడుతున్నారు. ఇంకా తర్వాత ఇక్కడ కారు, ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఆడుకునేవి ఉన్నాయి. అవైతే మా వాళ్ళు కొద్దిసేపు ఆడుకున్నారు. ఒక 2 rides ఎక్కినట్టున్నారు. చూసారా, ఇలాంటివి చిన్న పిల్లలు ఉన్నాయి. అవి పిల్లలు ఎక్కుతానని ఇచ్చారు. సో ఒక 2 అయితే ట్రై చేశారు. మా వాళ్ళు చూసారా, పరిగెడుతున్నాడు. అది కావాలని ఏడుస్తున్నాడు. కావాలి అంటే నేను ఇప్పించాను. ఇది ఒక 20 రూపీస్ ఇస్తే ఒక కాయిన్ ఇస్తున్నారు. కాయిన్ ఇస్తే అది వెనక ఉంటుంది. కాయిన్ వేస్తే అది స్టార్ట్ అవుతుంది. జస్ట్ 1 minute మాత్రమే అది. కొంచెం ముందుకెళ్తే ఈ పార్క్ లాంటిది ఉంది. వీళ్ళు చూడండి, పెద్దవాళ్ళు అయ్యిండి కూడా ఎక్కేశారు. ఎక్కి ఆడుతున్నారు. ఒక 10 minutes ఇలా కొద్దిసేపు ఆడారు ఇక్కడైతే. మేము స్టార్టింగే వాటర్ గేమ్స్కి వెళ్ళాల్సింది. కొంచెం మధ్యాహ్నం వరకు ఈ రైడ్స్ అన్నీ చూసుకుని మధ్యాహ్నం నుంచి వాటర్ గేమ్స్కి వెళ్ళాము. ఇంకొంచెం అక్కడ స్పెండ్ చేస్తే బాగుండేది అనిపించింది. మీరైతే ఎర్లీగా స్టార్ట్ అయ్యి
వెళ్ళే వాళ్ళైతే ఎర్లీగా స్టార్ట్ అయ్యి అటు వాటర్ గేమ్స్కి త్వరగా వెళ్ళండి. కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఎక్కువ ఉన్నాయి వాటర్ గేమ్స్లో కూడా టైప్స్ ఒక 6 వెరైటీస్ ఉన్నాయి. అవి మేము అన్నీ కవర్ చేయలేదు, కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల. ఇక్కడైతే వెల్కమ్ టు చైనా ఉంది. చైనా అట్మాస్ఫియర్ వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ హౌస్ కూడా అక్కడే హౌసెస్ లాగా. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా పక్కన మొత్తం ఫొటోస్కి అయితే చాలా బాగున్నాయి, చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. వెళ్ళే ప్రతి చోట ఫొటోస్ దిగుతూనే ఉన్నారు మా వాళ్ళు. ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడ రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్లో ఫుడ్ తిన్న తర్వాత మేము వాటర్ గేమ్స్కి వెళ్ళాము. వాటర్ గేమ్స్ అందుకే అరుస్తున్నారు. కాదు కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇది రెస్టారెంట్ పేరు మామయ్య రెస్టారెంట్ అంట. బయట అంతా వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. లోపల ఫుల్గా ఉన్నారు జనాలు. అయితే వెయిట్ చేసి మనం సీట్ ఆపుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ కొంచెం టైం పట్టింది తినడానికైతే. ఎలాగైతే లోపలికి వెళ్ళిన తర్వాత బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది, కాస్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్స్ అట్లాంటివి ఏమీ లేవు, ఓన్లీ ఇండివిజువల్గా అయితేనే ఇస్తున్నారు. ఎందుకంటే మన అవసరం కాబట్టి వెళ్ళిన వాళ్ళు తింటారని చెప్పి ఫ్యామిలీ ప్యాక్స్ అయితే తీసేశారు. ఒక బిర్యానీ వచ్చేసి 350 అలా ఉంది. టేస్ట్ అయితే దానికి తగ్గట్టే ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మరి స్పైసీ లేదు, నార్మల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము తినేసిన తర్వాత కూడా మా పాప ఇంకా రైస్ కావాలంది. అంటే తనకి అంత బాగా నచ్చింది అక్కడ టేస్ట్ అయితే. తినేసి ఇంకా వాటర్ గేమ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. వాటర్ గేమ్స్కి వెళ్ళడానికి మనం డ్రెస్సెస్ ఇస్తారు అక్కడ, ఫ్రీగా అయితే ఇవ్వరు. 100 రూపీస్ పర్ హెడ్ తీసుకుని మనం రిటర్న్ ఇచ్చినప్పుడు 50 రూపీస్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకుంటారు. మనకి ట్యూబ్స్ కావాలంటే వాటర్లో ఆడుకోవడానికి సేమ్ అది కూడా అంటే 100 రూపీస్ పే చేసి రిటర్న్ ఇచ్చినప్పుడు మళ్ళీ 50 రూపీస్ ఇచ్చేస్తారు. అంటే 50 రూపీస్ పడుతుంది. మేమందరం డ్రెస్సెస్ తీసుకుని మార్చుకుని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయినా. మనకి డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఒక రూమ్స్ ఉన్నాయి, లాకర్స్ కూడా ఇస్తున్నారు. ఎక్కువ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి లాకర్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. లాకర్ తీసుకుని మా డ్రెస్సెస్ అన్ని లాకర్లో పెట్టుకుని చేంజ్ చేసుకుని గేమ్స్ ఆడాము. ఇక్కడైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. వాటర్ గేమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి వెనక నుంచి మనం పైనుంచి స్లైడర్ జారొచ్చు. ఒకటైతే చాలా భయం వేసింది, అయినా మా పాప కూడా ఎక్కింది, ట్రై చేసింది కానీ భయపడలేదు. మనకి అంత ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కిందకి వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒకరు సెక్యూరిటీ ఉంటున్నారు. వెంటనే గవాలే నీళ్ళలో లోపలికి వెళ్ళిపోయినా కానీ పైకి తీస్తున్నారు. అది లోతు కూడా మరీ ఎక్కువ లేదు, చూస్తున్నారు కదా. ఒక నడుము వరకు కూడా లేదు, కాళ్ళ వరకు వచ్చింది వాటర్ అయితే.
ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అది మాత్రం కొంచెం స్పీడ్గా వచ్చేయడం, కిందికి వచ్చిన తర్వాత వాటర్లో మునిగిపోవడం అట్లా అనిపిస్తుంది. కొంచెం భయం అనిపిస్తుంది. మిగిలినవన్నీ నార్మల్గా ఉన్నాయి. కాకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కింద, వెంటనే పైకి తీస్తున్నారు. అంతా భయపడాల్సింది ఏం లేదు. చిన్నపిల్లలు అది వేస్ట్ రా, ఇది బెటర్. చిన్నపిల్లలు ఇది ఎక్కకూడదు. నేనైతే ఇక్కడ ఋషిని పట్టుకుని జారాను. బాబుని ఒక్కటే వదిలేస్తే మళ్ళీ భయపడతాడేమో అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని జారాను. ఇక్కడ మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేశారు పైకెక్కి. ఇది బాగుంది అని చెప్పి ఒక్కొక్కళ్ళు వెంటనే అయితే రావద్దు, గ్యాప్ ఇచ్చి పైన ఒక సెక్యూరిటీ అయితే ఉంటున్నారు, వాళ్ళే కింద పంపిస్తున్నారు అట్లా స్లైడర్ దగ్గర. ఇదిగోండి మా హాస్టల్ అయితే వచ్చింది. ఇక్కడ మా అక్క అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే వస్తున్నాను. నాకైతే చాలా భయం వేసింది వచ్చేటప్పుడు. చాలా స్పీడ్ ఫోర్స్తో వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడైతే ఫుల్ డీజే పెట్టారు. పైనుంచి రెయిన్ పడుతున్నట్టు వాటర్ ఫాల్స్ లాగా వస్తున్నాయి. ఇక్కడ జనాలందరూ ఫుల్ డాన్స్ వేస్తున్నారు. మా బాబు అయితే వాటర్ ట్యూబ్ కావాలని బాగా ఏడ్చాడు. నేనైతే ట్యూబ్ తీసుకోవడానికి వచ్చాను, కానీ ఇక్కడ చాలా వెయిటింగ్ ఉంది, అది సరిపోలేదు. ఇదైతే కాలువలాగా చాలా దూరం ఉంది. ఇది మనం ఒక రౌండ్ వేయాలంటే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది, అంత లెంత్ ఉంది. మొత్తం వెళ్ళాము, చాలా బాగుంది. ఇదైతే మధ్యలో రెయిన్ పడుతున్నట్టు కూడా మంచిగా ఇచ్చారు ఒక చోట అయితే. ఇదైతే కిడ్స్ జోను, ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాళ్ళకి చాలా బాగుంది. ఇది కాకుండా ఇంకా రెయిన్ డ్యాన్స్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. మేము మొబైల్ అయితే లాకర్లో పెట్టేసుకున్నాము, ఎంజాయ్ చేయడానికి కుదరట్లేదని. అవి వీడియో తీయలేకపోయాము. రెయిన్ డ్యాన్స్ దగ్గర ఒక 2 టైప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి కూడా. లోపలికి ఎంట్రీ అయినప్పుడు కిడ్స్ జోన్ ఉంది కదా, గేమ్స్ జోను, అక్కడ పక్కన ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర మనకి షాప్లో మొబైల్ కవర్స్ ఇస్తున్నారు, అంటే తడవకుండా వాటర్ ప్రూఫ్. మేము ముందు తీసుకోలేదు, ఇంకా అది చాలా దూరం ఉంది వెళ్ళడానికని చెప్పి లాకర్లో పెట్టేసుకున్నాము. ఈ వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కొన్ని శిల్పాలు చెక్కినట్టు కొన్ని ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఇవన్నీ అయిపోయినాక రైడ్స్ కూడా ఉన్నాయి. ఈ రైడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం కదా, అవి పెట్టాను.
ఒకసారి రౌండ్గా ఒక లుక్ అయితే వేసాను కెమెరాకి, ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో. ఈ రైడ్ కూడా ఫ్రీ రైడ్, ఇది కూడా ఉయ్యాలలు రౌండ్గా తిరగడం చాలా బాగుంది కూడా. ఇంకా వాటర్ గేమ్స్ అయిపోయినాక డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని రైడ్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. రైడ్స్ అయితే చాలా వరకు మొత్తం కవర్ చేసాము. ఇక్కడ స్కేరీ హౌస్ ఒకటి ఉంటుంది, లోపల అంత భయం అయితే ఏం లేదు. ట్రైన్ లోపల ట్రైన్ ఉంటుంది, ట్రైన్ ఎక్కించుకుని చుట్టూ రౌండ్స్ వేస్తారు, ఊరికే సౌండ్స్ వస్తూ ఉంటాయి. లైటింగ్ అయితే చాలా లైట్గా ఉంటుంది. ఇది ఒక రైడ్ చెప్పాను కదా, ఈ రైడ్ అయితే చాలా బాగుంది, కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఇదైతే అది అలా కొలంబస్ లాగానే కాకుండా చాలా రౌండ్గా తిరుగుతూ ఉంది, అప్పుడు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఇవి చూడండి, ఇవి హార్సెస్, ఇంకా చైర్స్. పెద్దవాళ్ళకైతే కొంచెం చైర్స్ లాగా ఉన్నాయి. హార్సెస్ కిందకి పైకి ఉంటూ రౌండ్గా తిరుగుతుంది. ఇది చాలా బాగుంది. ఇదైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే ఫుల్ మ్యూజిక్ పెట్టారు తిరిగేటప్పుడు అయితే, చాలా బాగుంది ఇది. ఇక్కడైతే సైన్స్ ఎగ్జిబిషన్ లా పెట్టారు. మన బాడీ పార్ట్స్ అన్నీ ఒక టేబుల్ మీద పెట్టారు, చూడండి అన్నీ చూపిస్తాను. టీత్, బాడీ పార్ట్స్ అన్నీ, స్కిన్, బ్రెయిన్ అన్నీ ఉన్నాయి. అవునా? ఇక్కడైతే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి ఇది కూడా ఫ్రీ అండి, మనకి రౌండ్గా తిప్పి చూపిస్తుంది లోపల ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా అప్పటికే 7:30 అయింది, ఇంకా రిటర్న్ అయ్యాము. రిటర్న్లో అయితే మొత్తం చీకటి అయిపోయింది కదా 7:30కి. లైటింగ్తో చాలా బాగుంది, సరౌండింగ్స్ చూపిస్తున్నాను చూడండి. మా వాళ్ళకైతే ఇంకా సరిపోలేదు, ఇంకా ఆడుకుంటామని అడిగారు. ఇక 7:30 అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.